ప్రీతి గారు, ఈ కంటెంట్ రాస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్స్ కానీ? ఎవరిని చూసి తీసుకుంటారు? అది నేను చాలా డెల్యూషనల్ పర్సన్ అనమాట. ఓ, లోపల నాకు లోపల. ఇష్టం అలా ఉండటం. అవునా? చాలా ఇష్టం అలా ఉండటం, అంటే అంత ప్యాంపర్ చేయటం, అంత కేరింగ్గా ఉండడం నాకు చాలా ఇష్టం. అందుకే అక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ అన్ని. అంటే నేను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాను, ఏముంటే బాగుంటుందో, ఏముంటే బాగుంటుందో, నేను ఏ విధంగా అయితే ఒక పర్సన్ని ట్రీట్ చేయాలనుకుంటారు, ఆ విధంగా అవన్నీ రాసేసుకుంటారు. కెమెరా మీరే, ఎడిటింగ్ మీరే, అంతా నేనే. టైం ఎక్కడుంది? మీరు ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నారు. నేను ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యాను. సో అంటే నాకు ఒక 6 to 7 months నేను ఖాళీగా ఉండేదాన్ని. ఓకే. అంటే నా బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. ఆ మధ్య నాకు ఒక మంచి టైం పీరియడ్ దొరికింది. ఆ ముందు కూడా చేశాను, బట్ ఏంటంటే ఏమంటారు, ఇంటర్న్షిప్లో ఉండేదాన్ని. సో ఇంటర్న్షిప్ ఏంటి మహా అయితే ఒక పూట. ఓకే. సో అది అయిపోయినాక నేను నా కంటెంట్ రాసుకోవడం చేసుకోవడం, నేను ఒక రోజులోనే ఒక 3-4 చేసేస్తాను, తర్వాత ఎడిట్ చేసుకుంటా. అవన్నీ కూర్చొని ఎడిట్ చేసుకుంటారు. టైం పడుతుందా ఎడిటింగ్ చేయడానికి? ఇలాంటి కంటెంట్స్కి ఎక్కువ టైం ఎక్కువే ఉండదు, మొత్తం డైలాగ్స్ మర్చ్ చేసేయడమే అంతే తప్ప ఏముండదు. నాకు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో అయితే దట్ పెళ్లి చూపులు. ఫన్నీగా ఉంటుంది బాగా, ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ డైలాగ్ డెలివరీ. నిజంగా జరిగితేమో ఎలా ఉంటుందో, ఉంటే మన ఇళ్ళలో ఎప్పుడైతే చిరాకు వచ్చేస్తుందో అప్పుడు ఎలా ఉంటామో అలా. ఏంటంటే మీ వీడియోస్లో స్పెషాలిటీ అందరికీ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతాయి. అవి ఎక్కడో దగ్గర ఈ పాయింట్, అరే ఇది నేను కూడా చేశా కదా, లేకపోతే ఇది నాకు కూడా కావాలి కదా, అలా కనెక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు మీలో చూసుకుంటున్నారు మిమ్మల్ని. ఐ మీన్ వాళ్ళని మీలో చూసుకుంటున్నారు. ఆ చూసుకోవడం వల్ల మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. అంతే కదా. ఇప్పటివరకు మీకు వచ్చిన మెసేజ్లో, డిఎంలో కానీ లేకపోతే పర్సనల్గా కనిపించినప్పుడు కానీ మీద పడిపోయే అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా? ఇప్పుడు రీసెంట్గా ఇందాకే ఓకే, ఒక అబ్బాయి వాల్ పేపర్ పెట్టుకున్నాడు. పెట్టేసుకొని క్లోజ్ ఫ్రెండ్స్లో ట్యాగ్ చేశాడు, మీరు ఈ స్టోరీ చూసి నాకు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అనేసి. ఇప్పుడే ఒక ½ an hour బ్యాక్ వచ్చింది. చూసి నేను థ్యాంక్ యూ ఫర్ యువర్ అభిమానం అని పెట్టాను. అంతేనా? అట్లాంటి బోల్డ్ అని వస్తాయి కదా. వస్తుంది, చూసి అనిపిస్తుంది సర్లే, అంటే చేసిన దానికి ఒక ఫలితం వచ్చింది అనేసి. కొంచెం అది ఎక్కువ వచ్చినట్టుంది. ఇంకో కామెంట్ చూసాను నేను, ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని మెన్షన్ చేసి, ఈ అబ్బాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని 5-6 సార్లు రిపీట్ చూస్తూ ఉంటాడండి. సేవ్ చేసుకోవడం ఎందుకు, అక్కడే ఉన్నాయి కదా వీడియోస్, చూసేయచ్చు కదా అన్న ఆలోచన. కాకపోతే అంత అభిమానం సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. నిజమే. లైక్ కష్టం అది పక్కన పెడితే, ఆ అభిమానం చూసిన చాలా, అంటే కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతాను. లైక్ ఇంత అంటే నేనేం చేయలేదు కదా, నేను ఓన్లీ నేను ఏ విధంగా అయితే ఉంటానో అది నేను పోర్ట్రేట్ చేశాను, దానికి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు నేను గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్. అసలు ఎమోషనల్ అవుతారు అప్పుడప్పుడు తలుచుకొని, చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. వామ్మో ఇంత ప్రేమ నేను అసలు తీసుకోగలనా అనేసి. బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేయలేదు మొన్న మీరు ఈ సీజన్కి? బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే పక్కాగా ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తుంది, మనం ఏం చేసినా సరే వస్తుంది. సో నేను అంటే 1 year 1.5 year ఏదైతే పేరు తెచ్చుకున్నానో అది నేను డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఆ మీమ్స్ నెగిటివ్గా వెళ్తుందో పాజిటివ్గా వెళ్తుందో మనకు తెలీదు, వ్యూవర్స్ ఏ విధంగా తీసుకుంటారో మనకు తెలీదు. సో ఎంత పేరు సంపాదించి ఒక పాయింట్కి వెళ్ళాక నేను అది డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మన మీదకి ఏమైనా వస్తే ఓకే, బట్ మన పేరెంట్స్ ఒక మాట కాయకూడదు మన వల్ల. ఒక్క పాయింట్తోనే ఆగిపోయాను. మీ పేరెంట్స్ చూస్తారా వీడియోస్ మీవి? ఏమంటారు వాళ్ళ ఒపీనియన్? నేను నా ముందు చూడొద్దు అంటాను. నేను మీరు చూస్తే చూడండి కానీ నా ముందు చూడకండి, నాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ లవ్ రిలేటెడ్ చేస్తాను కదా, సో అందుకే నా ముందు చూడకండి, చూస్తే చూడండి, నా ముందు చూడకండి అంటాను. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది కదా, ఒప్పుకుంటారు ఇంట్లో అసలు ఒకవేళ లవ్ మ్యారేజ్? ఒప్పుకుంటారు. అవునా? ఆల్రెడీ అదే ప్రేమలో ఉన్నారా? పాపం మా వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వకపోతే చాలు ఇప్పుడు వచ్చే ఆన్సర్ తోటి. ఓకే, స్కిప్. కానీ యూఆర్ గివింగ్ ది ఆన్సర్స్ అండి. మీరు వెంటనే ఏదో ఒకటి చెప్పేసినా కూడా
అర్థమయ్యద్దు కానీ ఇంత గ్యాప్ తీసుకున్నారు అనుకో. అంటే ఇప్పుడు నా ఏజ్ చిన్న కదా, చిన్న 21 జస్ట్ నాకు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడే నేను అది రివీల్ చేసి వద్దు అనిపిస్తుంది. నిజంగా నిజమైన ప్రేమ ఉన్నా కూడా చిన్నపిల్ల అయితే ఒప్పేసుకోరు. చిన్నపిల్ల ఇప్పుడు ఏముంటుంది నీకు వచ్చి పెద్ద అయ్యాక తెలుస్తుంది కదా అంటారు. ఆ పెద్ద అయ్యాక చెప్దాం అందరికని ఆగిపోవచ్చు మనం, అంతే కదా, తప్పలేదు. ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ చాలా బెస్ట్, అంటే ఫ్రెండ్స్లోనే. ఓకే. సో వాళ్ళతోనే క్లోజ్. ఇల్లేనా? వీలే. సారీ అండి, నేను కెమెరాలో చూపించలేకపోవచ్చు, బట్ హాయ్ చెప్పేసా. పేర్లు చెప్తారా పోనీ? వద్దా? వీర, భూమి, అన్నయ్య. అన్నయ్య పేరు? అన్నయ్య అందరికి మహేష్ అన్నయ్య. ఓకే, డన్ డన్. ఇంకా ఉన్నారు వీళ్ళు అసలు 3 మెంబర్స్. మాదంతా ఒక 10-11, సగం మంది హైదరాబాద్లో ఉన్నారు, సగం మంది శ్రీకాకుళంలో ఉన్నారు. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎందుకు ఉన్నారు? ఐ మీన్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ? శ్రీకాకుళం వాళ్ళది. ఇప్పుడు జాబ్ పర్పస్ అయినా దీనిగా వెళ్ళిపోయారు. ఓకే. ఒక యాక్టర్. ఎందుకంటే చూస్తున్నారు చెప్పొద్దని చెప్తున్నారు వాళ్ళు? లేదు, అంటే షూట్స్ వాళ్ళది. ఓకే ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీగా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా. ఐ వాంట్ టు నో, జస్ట్ అలా అనిపిస్తుంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్టా? నా సక్సెస్కి మా పేరెంట్స్, అంటే మా మమ్మీ డాడీ ఒకసారి చాలా, అంటే శ్రీకాకుళంలో నా త్రూ నా పేరెంట్స్ అంటే తెలుసుకుంటున్నారు. అంటే సో మా పేరెంట్స్ని అంటే రికగ్నైజ్ చేస్తున్నారు. మీ పాప వీడియోస్ చాలా బాగా చేస్తుంది, ఏ వల్గారిటీ లేకుండా, మంచి డ్రెస్సింగ్ సెన్స్. ఇదే చాలా, అంటే ఆ మూమెంట్సే నాకు చాలా అంటే ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది. నా త్రూ మా పేరెంట్స్ని రికగ్నైజ్ అవుతున్నారు అనేసి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారా? చాలా. అంటే నా ముందు చూపించరంతా, బట్ మా అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, మా పాప ఇది అది అనేసి అనుకుంటారు. అది చాలు జీవితానికి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, హ్యాపీ కదా. అంటే మన దగ్గర చెప్పుకోలేదు. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయినా ఎదురుగా చూపించలేదు. బట్ పక్కకి వెళ్ళి మాత్రం నాకు. సో ఇన్స్టాగ్రామ్ చాలా మందికి ఒక విధంగా మంచి ఫేమ్ తీసుకొస్తే, ఇంకొంతమందికి ఆల్మోస్ట్ ట్రోల్స్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తాం. సోషల్ మీడియా ఇస్ నాట్ లైక్ ఫ్లవర్ వాక్ అలా కాదు. దాంట్లో చాలా ఫ్లవర్స్లో కూడా ముళ్ళులు పెట్టే చాలామంది ఉంటారు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా అక్కడ స్టాండ్ తీసుకోగలగాలి వాళ్ళకి వాళ్ళు? అది ప్రతిదీ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తేనే డాన్స్ వేస్తారు ఎవరైనా. సో మన వీడియోస్ బట్టే ఉంటుంది. మనం అందుకే నేను అనట్లేదు, ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే ఒక ప్రాపర్, అంటే మనం ఒకటి చేసే ముందు వెనక చూసుకోవాలి. అంటే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా, అవన్నీ చూసుకొని వెళ్తేనే ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. లేదు నేను ఇప్పుడే డిసిషన్ తీసుకొని ఇప్పుడే చేసేస్తానంటే అది ఎప్పుడు రాంగ్ వేలోనే వెళ్తుంది. మేబీ ఒక 99% రాంగ్లో వెళ్తుంది, 1% గుడ్లో వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ముందు వెనక చూసుకొని చేయాలి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. మన వల్ల మన పేరెంట్స్ ఒక్క మాట కాయకూడదు. అదే నేను ఫాలో అయ్యాను, అదే చేస్తున్నాను. సో అందుకే ఎవరైతే ఇప్పుడు ట్రోలర్స్ కూడా ఎలాంటిదైనా ట్రోల్ చేస్తారు, మాట తీరు, లాంగ్వేజ్, లేదంటే మనం చేసే వీడియో బట్టే ఉంటుంది కదా, ఆ విధంగా. ఓకే.